అండగ గురజాడ జాడ దిద్దుబాటు ప్రేరణం వట్టి కోట కాళోజీ గట్టి కథల నిర్మాణం సురవరం ప్రతాప దీపశిఖా దర్శనం. కథ కంచికి వెళ్ళదు కానీ కలకాలం గుర్తుండిపోతుంది. కథ ఎవరిని ఏమార్చదు కానీ ఎవరినైనా మార్చేస్తుంది. పిరికివాడికి ధైర్యం అనే ఆయుధాన్ని ఇస్తుంది. ఎలా బతకాలి అని అనుకుంటే ఇలా బతకమని భరోసా ఇస్తుంది. అలాంటి కథలు తెలుగులో వందలు కాదు వేలున్నాయి. అయినా ఏ కొత్త కథ అయినా అలరిస్తుంది. 100 ఏళ్ల కథకు వందనాలు కార్యక్రమంలో ఈ వారం వీరాజీ రాసిన కథపై సంచిక కార్యక్రమం ప్రసారమవుతుందని ప్రకటించగానే వందలాది మంది ఆయన రాసిన కథలను ఎంపిక చేస్తూ SMS చేశారు. వాటిలో మేమెంపిక చేసి ప్రసారం చేస్తున్న 1,00,000 కథను కూడా అనేక మంది ఎంపిక చేశారు. వారిలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మట్ట సత్యనారాయణను SMS విజేతగా లక్కీ టిప్ ద్వారా ఎంపిక చేశాం. సత్యనారాయణ గారు, మీకు మా శుభాకాంక్షలు. ప్రాంతీయపు పలుకుబడుల కథ కలిసిన తెలుగుదనం. కథ, నవల, వ్యాసం ఇలా సాహిత్యంలో ఏ ప్రక్రియ తీసుకున్నా వాటిలో వీరాజీ ముద్రపడని ప్రక్రియ లేదు. తెలుగు సాహిత్య అభిమానులకు వీరాజీ పేరు సుపరిచయం. ఆయన రాసిన 1,00,000 కథపై ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సంతరించుకున్న 100 వసంతాల సంతకం విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం. వీరాజీ కథకి 5 ఏళ్ల కిందట షష్ఠి పూర్తి జరిగింది. వీరాజీ ఆలోచించి కథలు రాసిన ఆలోచించే కథలు రాశారు. దీనికి రహస్యం చాలామంది కంటే నాకు ఎక్కువ తెలియడానికి కారణం మేమిద్దరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సమకాలికులు కావడం. ఇంకో రహస్యం కూడా మా ఇద్దరి మధ్య ఉన్నది ఏమిటంటే, వీరాజీ ఫిజిక్స్ ఆనర్స్ చేశాడు, నేను మ్యాథమెటికల్ ఫిజిక్స్ ఆనర్స్ చేశాను. ఇవి ఏ విధంగా మౌలికమైన మా రచనా ధోరణిలోకి ఫిల్టర్ అయ్యాయో ముందు ముందు ఆయన చెప్పగా మనం వింటాం. అయితే వీరాజీకి చాలామంది రచయితలకి దక్కని గొప్ప అదృష్టం ఏమిటంటే, చాలామంది రచయితల చేత రచనలు చేయించే అవకాశం ఆయనకి 32 సంవత్సరాలు దక్కింది. ఆంధ్రపత్రికలో వారపత్రిక ఆంధ్రపత్రిక ఒక స్థాయిలో సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రని నిలుపుకున్న రోజుల్లో 32 సంవత్సరాల పాటు దానికి సంపాదకత్వం వహించాడు. అంటే ఒక ప్రముఖమైన కథా సాహిత్యంలో ఒక దశకి పౌరోహిత్యం వహించిన గొప్ప కథానిక, రచయిత, సంపాదకుడు వీరాజీ. సరే, పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశిష్ట సాహితీ పురస్కారం ఇచ్చింది ఆయనకి. తర్వాత బుచ్చిబాబు పురస్కారం అందుకున్నారు, పులికంటి కృష్ణారెడ్డి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. వీరి కథల గురించి నేను చెప్పడం కంటే కూడా ప్రముఖ కవి, చాలా గొప్ప అభిమాని, గొప్ప సంస్కారి, గొప్ప ఉదాత్తుడు, ఆయన పేరు తలుచుకుంటేనే నా కళ్ళు చెమ్మగిలుతాయి, దాశరథి గారు వీరాజీ కథల గురించి ఒక మాట అన్నారు. పదునైన కలం ప్రజల మనస్సుల్ని తెలుసుకుని రాస్తుంది, ప్రజలకు తెలిసేలా రాస్తుంది, ప్రజలను కదిలించేలా రాస్తుంది. అలాంటి కలం వీరాజీ గారు. ఇంతకంట వీరాజీ కథల గురించి ప్రత్యేకమైన భాష్యం మనం చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వీరాజీ గారిని మనం పరిచయం చేసుకున్నాం. వీరాజీ గారు కాలేజీలో అంటే యూనివర్సిటీలో మనం చదువుకునే రోజుల్లోనే మీరు కథలు రాశారు, నాకు తెలుసు. తెలుగు సాహిత్యంలో క్యాంపస్ జీవితానికి శ్రీకారం చుట్టి తనదైన బాణీలో మొదటి నవల రాసిన ఘనత కూడా వీరాజీ గారికే చెందుతుంది. ఆ రోజుల్లో కథ అనే ప్రక్రియని చేపట్టాలని మీకు ఎందుకు అనిపించింది? 12 ఏటనే మొదలెట్టాను ఈ కథలు రాయడం. స్కూల్లో ఒక మ్యాగజైన్ రన్ చేసేవాడిని, మిత్ర అనే బాలమిత్ర అనే పేరుతో. పాపాయి, బాలన్నయ్య, బాలక్కయ్య వాళ్ళని రుణపడి ఉంటారు. అక్కడి నుంచి మొదలెట్టి 15 ఏళ్ళు వచ్చేసరికల్లా పెద్దవాళ్ళ కథలు రాద్దాం అనేసరికి ఇంటర్మీడియట్ వచ్చింది. వచ్చేసరికి కథకు ముందు పద్యాలే రాసేవాడిని, అంటే వచన కవిత్వం రాసేవాడిని. అది కూడా నాకు కలంచిందులు. ఆ వచన కవిత్వం రాస్తూ పోయిటరీ తప్ప ప్రోజు రాయను అని కొంత పంతం పడేవాడిని. కానీ క్యాంపస్కి వచ్చిన తర్వాత మన జ్యేష్ఠ,
జ్యేష్ఠతో పాటు మాతో పాటు ఎప్పుడు వచ్చి కలుసుకునే రావిశాస్త్రి గారు వాళ్ళు ఈ కథలు రాసే వాళ్ళ పాపులారిటీ చూసి అబ్బో కథ రాస్తేనే పాఠకుల మనుషుల్లోకి జనంలోకి మనం బాగా వెళ్ళగలుగుతాం, పాటలాగా ఉంటే తప్ప కవిత్వానికి విలువ సంఘంలో తక్కువ అవుతుంది. మీరు చదువుకున్న చదువు ఏ విధంగా మీ కథా రచనకి ఉపయోగపడింది, లేదా ఉపయోగపడిందా, పడితే ఎలా పడింది, ఎందుకు పడింది? ఈ ప్రశ్న సమాధానంలోనే ఇంచుమించు మన జీవన సత్యం కూడా ఉంది. చెప్పండి. క్యాంపస్లో ప్రవేశించిన తర్వాత ముందు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. ఆ రోజుల్లో ఎంట్రన్స్ లేవు. వస్తే ఇంజనీరింగ్ చదువుకోవడం, నేను రచయితని కావాల్సిన వాడిని, కవిని కావాల్సిన వాడిని, నా వృత్తి వేరు కనుక నాకు బాగోలేదు. అన్నిటికంటే మంచిది గొప్పది ఫిజిక్స్. ఫిజిక్స్ ఎందుకు గొప్పది అంటే చిన్నప్పటి నుంచి నేను ఒక జోక్ అంటుండేవాడిని, ఫిజిక్స్ ఇస్ ది పోయిటరీ ఆఫ్ లైఫ్ అని. ఫిజిక్స్ యథాతథంగా చూస్తుంది జీవితాన్ని, ఏదో గొప్ప సైన్స్. ఐన్స్టీన్ గారే కానక్కర్లేదు, న్యూటన్ గారే కానక్కర్లేదు గొప్పవాళ్ళు. ఫిజిక్స్ చదువుకున్న ప్రతివాడు కూడా జీవితాన్ని, ప్రపంచాన్ని ఉన్నట్టుగా చూస్తాడు, చూసి తనకు తాను వ్యాఖ్యానించుకుంటాడు. సో ఇది మీకు కథ రాసేటప్పుడు చాలా ఉపయోగించింది. అదే ఆ డిగ్రీ జీవితంలో పనికి రాకపోయినా వద్దని నేను అనుకున్నా, ఫిజిక్స్ చదవడం మాత్రం ఇవాళకి నాకు ఫిజిక్స్ చదువుకోవడం ఇష్టమే. సో కథానిక సాహిత్య రచనకి మీకు అది పరోక్షంగా తోడ్పడింది. తప్ప నిస్సందేహంగా తోడ్పడింది. ఆ రోజుల్లో కథారచన ఎలా ఉండేది? అప్పుడు కథా సాహిత్యం రూపురేఖలు ఆరోగ్యం ఎలా ఉండేవంటే, కథ రాయడం అనేది లోపల నుంచి ఒక అర్జీలా వస్తేనే కథ రాసేవాళ్ళు. కథ ఓ పువ్వు పూసినట్టు, ఓ విత్తనం మొలిచినట్టు వికసిస్తేనో ఏ కథ పరిమళం ఆ కథకు ఉండేలాగా ఆ రచయిత. మీకు జ్ఞాపకం వచ్చే గొప్ప కథకుల పేర్లు చెప్పగలరా? నేను అంటే ఇంకా ఒకటే ప్రాతస్మరణీయుడు మహనీయుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. తెలుగు కథకి ఒక కొత్త ఊపు, తెలుగు జాతికి ఒక కొత్త చూపు ప్రసాదించిన మహనీయుడు, కథకి కనకాభిషేకం చేసిన మహనీయుడు. ఆయన గురించి మోనోగ్రాఫ్ రాశారు. అప్పటి కథా సాహిత్యానికి ఇప్పటి కథా సాహిత్యానికి పోల్చి చూస్తే ఇప్పటికీ కథ రాస్తున్న వారిగా ఏ మార్పు వచ్చిందని మీకు అనిపిస్తుంది? ప్రధానమైన మార్పు ఏమొచ్చిందంటే శిల్పపుష్టి తగ్గింది, ఇతూత వైవిధ్యము, వర్గ వైవిధ్యము పెరిగింది. నిస్సందేహంగా ఇవాళ కథలు పోయిన సంవత్సరం కూడా పోటీలు 2-3 పోటీలకి ఏదో పౌరహిత్యం వహించడం చేత కొన్ని 500-600 కథలు 1000 కథల దాకా మళ్ళీ చదివాను. చదువుతూనే ఉన్నాను. చదివితే నాకు అనిపించింది ఏమిటంటే ఏదో సందేశం ఇచ్చేద్దాము, ఏదో విషయాన్ని చెప్పేద్దాము, ఎవరినో సదాయిద్దాము, సాధిద్దాము అనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళే తప్ప కథని ఏవో మనోవికాసం కోసమో, మనోమాలిన్య ప్రక్షాళన కోసమో, వ్యక్తి యొక్క వికాసం కోసం రాద్దాం అనుకునే వాళ్ళు తక్కువైపోయి వర్గ విభేదాలు, వైవిధ్యాలు, ఇతివృత్తంలో ప్రవేశించి ఇతివృత్త పరంగా కథ చెప్పేద్దాం అనే ప్రయత్నం చేస్తున్నారు. ఏ రచన, నవల లేదా కథ అనేవి ఎక్కడి నుంచి పుట్టాయో, ఏ ఇన్స్పిరేషన్తో, ఏ స్ఫూర్తితో మన దగ్గరికి వచ్చి మనం పెంచి పోషించుకుంటూ ఉంటే మన కోసం పెరిగాయో ఆ స్ఫూర్తి వాళ్ళ లేదు వీళ్ళలో. 100 ఏళ్ళు మనం కథలో ప్రయాణం చేశాము కదా, ఒకప్పుడు మనం స్ఫూర్తిని ఆ భాషని తెచ్చుకున్నా ఇవాళ ఇంకా ఆ భాష వైపు చూడాల్సిన అవసరం ఈనాటి రచయితకు ఉన్నదా? తప్పకుండా ఆ భాష వైపే కాదండి, మనం రాజభాష అనుకుంటున్నాం కానీ త్రిభాషా సూత్రం ప్రకారం హిందీ వైపు కూడా చూడొచ్చు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించవచ్చు. కథ రాయడం కాదు, పాఠకుడు ఒక కథ చదువుతున్నాడు అనుకోండి, మంది ఏదో ఓ దశలో వాడు ఆ పాత్రలతో సంభాషించాలి. మన పాత్రలు పాఠకుడితో సంభాషించాలి. వాడు ఎక్కడో అక్కడ అరే వీడు చూస్తే వీడు నాలాంటి వాడా, లేకపోతే మా బాబాయ్ లాంటి వాడే, మా పక్కింటి ఆవిడ లాంటిదిరా ఈవిడ అనే ఒక సొంత ఒక ఐడెంటిటీ రావాలి. తర్వాత సంభాషణల మీద నడపడమే ఆ మహనీయుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనకు నేర్పిన విద్య. ఆ సంభాషణల మీద నడవడం అనేది మరి ఎవరికి అబ్బలేదేమో అనిపిస్తుంది. కథలో వర్ణనల కన్నా, వృత్తి వైవిధ్యాన్ని చెప్పడం కన్నా చూపించడం మంచిది. మీరే ప్రారంభకులుగా క్యాంపస్ జీవితం మీద రచనలు చేశారు, నవలలు రాశారు, తొలిమలుపు చాలా నవలలు రాశారు. ప్రేమ అలాగే కాకుండా తెలుగుదేశంలో బహుశా ఇన్ని దశాబ్దాలు విడవకుండా కాలమ్స్ రాశారు. చూస్తున్నాను ఇంకా. కనుక ఇవాళ తరానికి ఎక్కువగా ప్రతిరోజు మిమ్మల్ని చదువుతున్నా లేదా ప్రతి వారం మిమ్మల్ని చదువుతున్న కారణంగా కాలమిస్టుగా చాలామంది తెలుసు. ఈ ప్రక్రియల్లో ఏది మీ మనస్సుని ఒడిసి పట్టుకొని మీరు చెప్పాలనుకున్న విషయం చెప్పడం కోసం మీకు వెసులుబాటు ఇచ్చింది? చెప్పడానికి వెసులుబాటు ఇచ్చిన విషయం అంటే నవలే. ఎందుకంటే నవలలో విస్తృతి ఉంది. కాలం ఏమిటంటే ఎప్పటికప్పుడు నేరుగా దూసుకుపోవడానికి మనకు వస్తుంది పాఠకుల హృదయంలో. చిన్నపిసరి క్రిటికల్, విమర్శనాత్మకమైంది అది. కథ అనేసరికి చాలా ఒక తపస్సు కావాలి దానికి. తపస్సు అంటే ముక్కు మూసుకొని జళ్ళు పెంచుకొని మోకాల మీద నుంచి చేసేది కాదు. నడుస్తూ, పడుకుంటూ, ఆలోచిస్తూ, మాట్లాడుతూ, జీవిస్తూ చేసేది తపస్సు కథ కోసం. ఎన్ని కథలు రాశారు వీరాజీ గారు? 500-600 రాసుకుంటానేమో. మీ కథల్లో ఒక 3-4 కథలు మనస్సుకు మీకు నచ్చినవి జ్ఞాపకం చేసుకోమంటే అంటే చెప్పండి, ఏం చెప్తారు? సందేహంగా చెప్పుకోవచ్చు. మునగ చెట్టు అన్న కథ, ఇంకా కరివేపాకు, మాయ, అలాగే లక్ష కథలాగే మాయ కథ కూడా. మీరు ఈ ధారావాహికలో నేను పరిచయం చేయబోతున్న, నాకు నచ్చిన, చాలామంది మెచ్చిన ఒక కథ
మీ నోటి గుండా మీ అభిమాన కథగా వస్తుందా రాదని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. లక్ష చెప్పారు. లక్ష చాలా మంచి కథ. లక్ష రకమైన ముగింపులు ఉన్నా ఒక వీరాజీ మాత్రమే ఇవ్వగలిగిన ఒక కొత్త గొప్ప మంచి ముగింపుతో ఆ కథను ముగించారు. మానవాడి మనుగడలు మంచి చెడుల పరిణామం. గడియారాల ముళ్ళన్నీ ఇంచుమించు 1 గంట దగ్గర కలుసుకుంటున్నప్పుడు అవతల ఎండ దంచేస్తోంది. చక్రపాణి పనిచేస్తున్న ఆఫీస్ లోపల వేడి దంచేస్తోంది. చక్రపాణి కడుపులో ఆకలి అరగంట సేపు అయింది, దంచేస్తోంది. లంచ్ టైం అయిందన్నమాట ఆఫీసులకు. ఇంట్ల దగ్గర నుంచి చిన్న సైజు క్యారియర్ గిన్నెలు, పొట్లాలు, రంగురంగుల ఫ్లాస్కులు తెచ్చుకున్న వాళ్ళు ఆవురంటూ అవి విప్పుకొని అర్జెంటుగా తినేస్తున్నారు. మధ్య మధ్య అవతల ఎండ మండిపోతున్న సంగతి తమకు తెలుసును అన్నట్లు ఉస్సురుస్తున్నట్టున్నారు. ఈ దృశ్యాన్ని చూస్తూ 20 సంవత్సరాల సర్వీసు, 44 ఏళ్ల వయస్సు ఉన్న చక్రపాణి 2-3 నిమిషాల కన్నా ఎక్కువసేపు తన సీట్లో కూర్చోలేకపోయాడు. వంట చేయనివ్వండి, వెళ్ళండి. నేనైతే నీకు థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను. ఎందుకని? కొత్త గడియారం గురించి. గడియారమా? నువ్వు అన్నం పప్పు వండే ముందు నానబెట్టావా? మరి నువ్వు ప్రెషర్ కుక్కర్ ని కూడా వాడుతున్నావు. దీనివల్ల సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది. మనం చాలీనా గ్యాస్ బిల్ పై 1000 రూపాయల వరకు ఆదా చేసి తీరుతాం. వచ్చేసిందిగా నా కొత్త గడియారం. చివరికి విషయం ఒకటే కదా. వంట వండే ముందు దాన్ని నానబెట్టండి, ఇంకా ప్రెషర్ కుక్కర్ వాడండి. ఇక సాలీనా 1000 రూపాయల వరకు ఆదా చేయండి. ప్రజాశ్రేయస్సుకు ఈ టిప్పును అందించిన వారు పీసీఆర్ఏ. మీరు చాలా సన్నగా ఉన్నారా? మీ శరీర బరువును పెంచుకుని ఆకర్షణీయమైన శరీరం పొందటానికి ఆయుర్విన్ న్యూట్రీ గెయిన్ మెడికల్ దుకాణాల్లో దొరుకుతుంది. మీ బుద్ధి బలం, జ్ఞాపక శక్తి, చురుకుతనం పెరగడానికి బ్రాహ్మీతో కూడిన ఆయుర్విన్ మెమెంటో మెడికల్ దుకాణాల్లో దొరుకుతుంది. మీరు చాలా లావుగా ఉన్నారా? మీ శరీర బరువుని తక్కువ చేసుకుని అందంగా కనిపించడానికి ఆయుర్విన్ న్యూట్రిస్లిమ్ మెడికల్ దుకాణాల్లో దొరుకుతుంది. Have you felt the new silk? Some say it's softer. Kiss me. Close your eyes, miss me. Some say it's smoother. Close your eyes, miss me. You could say it's silkier. Anyway, it's gone. Kiss me. Softer, smoother, silkier. Gone. New Cadbury Dairy Milk Silk. ఏమండి, కార్ తాళాలు తీసుకోండి. ఇవాళ నో తాళం. ఇవాళ నుంచి నా కార్పూల్ స్టార్ట్ అవుతుంది. సారీ గురు, లేట్ అయిపోయింది. ఏమండి, థ్యాంక్ యూ. ఎందుకని? నా డైమండ్ రింగ్ కోసం. డైమండ్ రింగా? ఇప్పుడు మీరు కార్ పూల్ చేస్తున్నారు. దీని అర్థం ప్రతి ఏడు మనం ఫ్యూల్ బిల్ పై 50,000 వరకు ఆదా చేసి తీరుతాం. మరి ఇంతలో నా డైమండ్ రింగ్ వచ్చేస్తుందిగా. చివరికి విషయం ఒకటే కదా. కార్ పూల్ చేయండి, ఇక ప్రతి ఏడు 50,000 రూపాయల వరకు ఆదా చేయండి. దిస్ టిప్ వాస్ బ్రాట్ టు యు బై పీసీఆర్ఏ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. 10th క్లాస్ పిల్లలు, మీరు సీఏ చేయాలనుకుంటే ఎంఈసీ కంటే ఎంపీసీనే బెస్ట్. సూపర్విస్ విజయవాడ. టెన్త్ క్లాస్ పిల్లలు, మీరు సీఏ చేయాలనుకుంటే ఎంఈసీ కంటే ఎంపీసీనే బెస్ట్. సూపర్విస్ విజయవాడ. జాను తెలుగు నుడి కారం తేనెలూరు పదసారం. తనకి వస్తున్న మామూలు జీతంతోటే క్లుప్తంగా గుప్తంగా తన కుటుంబాన్ని సాగదీస్తున్న ఒక మధ్యతరగతి గుమస్తా
ఇతని ఓ కంపెనీలో అకౌంటెంట్ యొక్క ఆలోచన స్రవంతి రూపంలో దాదాపు ఈ కథ అంతా సాగుతుంది. ఈ కథ ఆఫీస్లో మధ్యాహ్నం లంచ్ టైంలో ప్రారంభమై ఆ రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. ఒక మధ్యతరగతి వ్యక్తి యొక్క మనస్తత్వ పరిశీలన, ఆలోచనకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే చదువుకున్న రచయిత వీరాజీ కలం ద్వారా విశ్లేషణాత్మకంగా సాగిన విచిత్రమైన ఒక మంచి రచన. ఆయన మొదలెట్టడమే గడియారం ముళ్ళన్నీ ఇంచుమించు 1 గంట దగ్గర కలుసుకున్నప్పుడు ఎండ దంచేస్తోంది, చక్రపాణి కడుపులో ఆకలి అరగంట సేపు అయింది, దంచేస్తోంది. అన్ని ఇతని ఆలోచనలన్నీ ఆకలి మీద, ఆహారం మీద, ఆహారానికి సంబంధించిన దినుసుల యొక్క ఖరీదుల మీదే ఉన్నాయి జీవితం. ఈ రెండు అతని మనస్తత్వాన్ని, అతని జీవితంలో స్థాయిని చెప్తాయి. లంచ్ ఇంట్ల దగ్గర నుంచి చిన్న చిన్న క్యారియర్ గిన్నెలు, పొట్లాలు, రంగురంగుల ఫ్లాస్కులు తెచ్చుకొని ఆవురావురమంటూ వాళ్ళందరూ విప్పుకొని తింటున్నారట. ఈ దృశ్యాన్ని చూస్తూ ఈ వాక్యం రచయిత రాస్తాడు. 20 సంవత్సరాల సర్వీసు, 44 ఏళ్ల వయస్సు ఉన్న చక్రపాణి 2-3 నిమిషాల కన్నా ఎక్కువసేపు తన సీట్లో కూర్చోలేకపోయాడు. బయటకు వచ్చాడు. ఎదురుగుండా నాగయ్య అండ్ సన్స్ కిళ్ళీ కొట్టు కనిపిస్తోంది. ఆ కిళ్ళీ కొట్టులో డబ్బున్న రోజుల్లో జరదా కిళ్ళీ వేసుకోవడం చాలా అలవాటు అతనికి. అక్కడ కూల్ డ్రింక్స్ అని బోర్డు ఉంది, కానీ ఆ ఎండలో వేడిగా ఉన్నాయంటూ ఈ కూల్ డ్రింక్స్ని అయిష్టంగానే తాగుతున్నారట. అవి తాగడానికి జేబుల్లో చాలినంత తడి ఉన్నవాళ్ళు. ఇది వీరాజీ వాక్యం. అలా ఎండ మండిపోతోంది. చక్రపాణి కడుపులో ఆకలి కూడా మండిపోతోంది. చక్రపాణి తొడుక్కున్న టెర్లీన్ అమెరికన్ షర్టుకి 2 జేబులు ఉన్నాయట. వైట్ డ్రిల్ ప్యాంటుకి 3 జేబులు ఉన్నాయట. ఈ జేబులన్నీ తడివి చూసుకొని ఆ జేబుల్లో ఉన్న నాణ్యాలన్నింటినీ లెక్కపెట్టి చూసుకున్నట్ట. మొత్తం 53 పైసలు తెలుసుకున్నాడు. మళ్ళీ కూడుకున్నాడు. మళ్ళీ 53 పైసలే ఉన్నాయి. ఇప్పుడు ఈ 53 పైసలతో ఇడ్డలు కొనుక్కోవాలా, కాఫీ కొనుక్కోవాలా, కిళ్ళి కొనుక్కోవాలా, సిగరెట్ కొనుక్కోవాలా, వీటిలో ఏది కలిపి ఏది కొంటే 53 పైసలకి గిట్టుబాటు అవుతుందని 1-4 సార్లు ఆలోచించాడు. ఈ లోపల నాగయ్య పలకరించాడు. ఏం బాబు, చక్రపాణి బాబు కాఫీ తాగి రాదల్లే ఉంది అన్నాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పడానికి బాధేసింది. కడుపులో మందంగా ఉందయ్యా అని తప్పించుకున్నాడు. ఇది మధ్యతరగతి మనస్తత్వంలో ఉన్న ఫాల్స్ ప్రెస్టేజీ. 53 పైసలతో ఆకలిని, దాహాన్ని, వ్యసనాన్ని, అహంకారాన్ని, స్టేటస్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు చక్రపాణి. ప్రొపరేటరు బజ్జీలరావు తల చూశాడు. ఒకప్పుడు 1 కిలో బజ్జీలు తయారు చేసి అమ్మినవాడు మెల్లిగా పెరిగి పెద్ద హోటల్ పెట్టడం సాధ్యమైంది అతనికి. ఇప్పుడు అతన్ని అందరూ బజ్జీలరావు అని పిలుస్తుంటారు. రంగడి కాఫీ తెచ్చాడు. తప్పనిసరిగా కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. మరొక గాజు గ్లాసుతో కొంచెం డికాషన్ కూడా పెట్టాడు. జేబులో 53 పైసలు, కడుపులో 16 ఇడ్డళ్లకు ఆకలి, ఇంటి దగ్గర 4 పిల్లలు గల అకౌంటెంట్ చక్రపాణి గారి స్టేటస్ అని రాశాడు. ఆకలి ఒక పక్క బాధ పెడుతుంది. మనసులో అనిపించింది, ప్రావిడెంట్ ఫండ్ పుచ్చేసుకుని చింతపండు, ఎండుమిరపకాయల దుకాణమైనా పెట్టుకోవాలని మనసులో అనిపించిందిట. కథంతా ఈ చక్రపాణి దృక్పథంలో కేవలము ఆకలి తీర్చడానికి కావలసినంత డబ్బు, తన డబ్బుకి అందనంత ఆకలి, వీటి పరంగానే ఈ ఆలోచన స్రవంతి చక్రపాణికి సాగుతోందన్న విషయం మనం గమనించాలి. ఈ కుబేరన్ త్రివేంద్రం నుంచి వచ్చి ఇక్కడ బజ్జీలరావుగా స్థిరపడ్డాడని చెప్పాడు. ఇతను రేపొద్దున నేను చింతపండు మిరపకాయలు వ్యాపారం పెట్టుకుంటే బాగుండు అనుకున్నాను, కానీ రేపటి నుంచి నన్ను ఈ బజ్జీలరావు అన్నట్టుగా నన్ను చింతపండు చక్రపాణి అంటారేమో, ధనవేండి కంపెనీ అకౌంటెంట్గా రండం మానేసి అని చిన్న మనసులో ఒక కించెట్ కూడా స్టార్ట్ అయింది. అవతల వ్యక్తి అప్పారావు అనేవాడు అతను పక్కకు వచ్చి, జరదాముడు కట్టి నాగయ్య గారు, ఇవాళ ఈ గురువు గారికి 2 టికెట్లు రాయాలి, లక్ష్మి గల్ 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 అంటూ రాలాలి అన్నాడు అప్పారావు. ఈ అప్పారావు అన్నవాడు లాటరీ టికెట్లు అమ్మే వ్యక్తి. ఇతను తనంతట తను పూనుకొని ఇతనికి ఒక లాటరీ టికెట్ కొనివ్వడం కోసమని తనంతట తాను ఒక నాగయ్య కొట్లో ఒక జరదా కిళ్ళి కట్టించమని అడిగాడు. చక్రపాణిని అప్పారావు బాల్య స్నేహితుడిని చూసినంత చనువుగా చూశాడు. ఎందుకంటే జరదా కిళ్ళి ఇప్పించాడు. జరదా కిళ్ళి తనకి స్తోమత లేదు. నమస్కారం సార్, ఇవాళ ఇంత ఎండలో నడిచి కాస్ట్లీ షర్ట్ని ఇట్లా తడుపుకొని రావడానికి ఇంకొక 4 రోజులు ఉపయోగపడండి సార్. మీరు హాయిగా ప్లిమత్ కాలంలో వద్దురుగాని రయ్యమని రావడం, నాగయ్య గారు బ్రహ్మాండమైన కిళ్ళి అయ్యగారికి కట్టివ్వడం, అందులో కారులోంచి మీరు అందుకోవడం, రైంజని వెళ్ళిపోవడం జరుగుతుంటుంది సార్. ఒకే ఒక టికెట్ సార్, లాటరీ కొనండి సార్, వస్తే 1,00,000 రూపాయలు సార్ అన్నాడు.
ఇతనికి ఆలోచన వరకు బాగుంది, కొనడానికి మాత్రం తన జేబులో రూపాయి లేదు అన్న విషయం చెప్పలేకపోయాడు, ఒప్పుకోలేకపోయాడు. నాగయ్య అన్నాడు, నువ్వు రూపాయి అప్పు పెట్టరా, అయ్యగారికి టికెట్ కొంటా అన్నాడు. నాగయ్య నవ్వాడు. బజ్జీలరావు రూపాయి అప్పిచ్చాడు. అప్పిచ్చిన తర్వాత ఈ లాటరీ టికెట్ కట్ చేశాడు. అబ్బా ఆపవాయి నీ గల్లి పేరు, ఆయన పేరు డ్రైవర్ టికెట్, రూపాయి ఏం పోయింది భాగ్యం, రేపు తీసుకుంటాను నేను ఇందా అని ఉదార పురుషుడు నాగయ్య రూపాయి తీస్తున్నాడు. చక్రపాణికి తనకి తెలియకుండానే అంత ఎండలోనూ ఎందుకనో ఆ క్షణం చాలా చల్లగా ఉందిట. అప్పారావు మీ ఇష్టదైవం అన్నాడు, అడగకుండానే బజరంగ బలి అని రాసేసి ఆ టికెట్ వరం చింపేశాడు. చక్రపాణి టికెట్ అందుకొని వెంటనే రూపాయి ఇవ్వలేకపోయానా అన్న చిన్నతనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా చిన్న చిరునవ్వు నవ్వేసి మండుటెండలో నుంచి ఆఫీసు వేడిలోకి బయలుదేరి వెళ్ళిపోయాట. ఈ తర్వాత 1,00,000 రూపాయలు తనకి వస్తే అని ఆలోచనలు మొదలయ్యే చక్రపాణిలోకి. మొదట తను ఉంటున్న కారు కొంపను ఖాళీ చేసి ఇంటికి రాంప్రసాద ఎదను కొడతాడు. 2.5 గదుల పాత పురాణీ కొంప, దానిలో పంపు లేదు, మడ్డి దొడ్డికి లేదు, సాలీళ్ళు, ఎలకలు, బొద్దింకలు, అబ్బబ్బబ్బా రోత. వెంటనే ఓ 30,000 పారేసి ఓ పాటి చిన్న ఇల్లు కొనుక్కుంటాడు. పెద్దాడు లెక్కలు అవలీలుగా చేస్తాడు. వాడికి ఇంజనీరింగ్ చెప్పించాలి. వాడు నా అలాగే 10, 15, 20 ఏళ్ళకి కానీ అకౌంటెంట్ కాలేడు. ఆ జీవితం వాడికి వద్దు. పాపం శారద తన భార్య పెళ్లినాటి పట్టుచీర తప్పత జన్మలో సిల్క్ చీర కూడా కొనలేదు. పెళ్ళ మీద జాలిపడ్డాడు. తర్వాత ఎన్నో రకాల చీరలు వచ్చాయి కానీ ఒక చీర కూడా కొనలేకపోయాను. ఈసారి 1,00,000 రూపాయలంటూ రావడం జరిగితే 2 డజన్లు చీరలు కొని పారేస్తానన్నాడు. మధ్యతరగతి మనస్తత్వంలో కళలు కూడా మధ్యతరగతిలోనే ఉంటాయి, మధ్యతరగతి సంబంధించిన వారే ఉంటాయి. సాయంకాలం అయింది. సాయంకాలం ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్లకుండా సరాసరి క్లబ్కు వెళితే సూర్యప్రకాశం 25,000 రూపాయలు చేబదులు ఇస్తా అన్నాడు. నేను అట్టే పెడతాను, క్లబ్ దగ్గరికి వచ్చి తీసుకో అని చెప్పాడు. బస్సులో అక్కడికి బయలుదేరాడు. లాటరీ చక్రపాణి గారు అని ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఒకసారి తుళ్ళిపడ్డాడు. ఏమిటిది, తీరా నాకు 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత నన్ను లాటరీ చక్రపాణి గారిని పిలుస్తారేమో, 1,00,000 రూపాయలు రాకపోతేనే బాగుంటుందేమో అనిపించింది. ఇది చిన్న ఆత్మన్యూనతా భావం స్టార్ట్ అయింది. మధ్యతరగతి మనస్తత్వం గల ఒక గుమస్తాకి 1,00,000 రూపాయలు రావడం అన్నది అద్భుతమైన కళ, అద్భుతమైన అదృష్టము. అయితే ఈ అదృష్టంతో పాటు చిన్న అపఖ్యాతి కూడా వస్తుందన్న ఆలోచన ఆ వచ్చే అదృష్టాన్ని కూడా డామినేట్ చేసేంత అతన్ని బాధపడుతోందట. 1,00,000 రూపాయలు రాకపోతే బాగుంటుందేమో అని కూడా అతని మనసులో అనిపించింది. టికెట్ నెంబర్ ప్రకారం, న్యూమరాలజీ ప్రకారం ఒకసారి టికెట్ నెంబర్ కూడి చూసుకున్నట్ట 9 అయింది. అంతే, గుండె గుబేలు మంది. తన డెస్టినీ నెంబర్కి ఈ మార్స్ నెంబర్ 9కి ససేమిరా పడదు. దీనివల్ల అవమానం, పరాభవం, కీడు తప్పవు. చూడండి, 1,00,000 రూపాయలు రావడంలో ఉన్న అదృష్టము, 1,00,000 రూపాయలు రావడం వల్ల అతని జీవితాన్ని ఎంత సుగమము, సుఖవంతం చేసుకోగలిగిన ఆలోచన ఒక పక్క జరుగుతూ ఉండగా, మధ్యతరగతి మనస్తత్వంలో తనకి వచ్చే అపఖ్యాతి, తనకు వచ్చే చెడ్డ పేరు, దానివల్ల తనకు వచ్చే ఆత్మన్యూనత, ఇవన్నీ ఒక పక్క జ్ఞాపకం వస్తున్నాయి. ఒకటి మోచేయి, మరొకటి మోకాలు, తాతగారి కర్ర, మాస్టారు గొడుగు, స్కూల్ బాయ్ టిఫిన్ క్యారియరు, చివరికి ఓ మాలాసింహ చున్నీ కొంగు, ఇవన్నీ తగులుతూ ఉంటే బస్సు దిగలేక దిగాడు. చూశాడు. ఒక్కసారి జేబులోంచి బయటికి తీశాడు. చేతురుమాలు ఒకటే బయటకు వచ్చింది. యువతల పక్క జాబు వెతికాడు. తాళ్ళలోనూ కనిపించలేదు. 1,00,000 రూపాయల లాటరీ టికెట్ పోయింది. ఏం చేయాలో తోచలేదు. కళ్ళు బయర్లు కప్పాయి. ఒక మనసులో ఆలోచనలన్నీ ఒకసారి స్తంభించిపోయి ఇంచుమించు కళ్ళ నీళ్లు లేవు కానీ సముద్రం అంత దుఃఖం వచ్చింది చక్రపాణికి. 3 ఏళ్లు ప్రమోషన్ ఆగిపోయినప్పుడు కూడా పడనంత నిరాశపడ్డాడు. ఆ బస్సులో ఎక్కడైనా పడిపోయిందేమో, ఆ బస్సు నెంబర్ గుర్తుపెట్టుకున్నాడు. ఆ బస్సు వచ్చేదాకా బస్సు స్టాండ్లో నిలబడ్డాడు. 7 గంటలైంది, 8 గంటలైంది, 9 గంటలైంది. ఆ బస్సు రాలేదు. టికెట్ మళ్ళీ తన కంట పడలేదు. అకౌంట్లో 20 ఏళ్ల సర్వీస్ ఉంది కనుక ఇంకా జ్ఞాపకం ఉంది ఆ టికెట్ నెంబర్, ఎందుకైనా మంచిదని. ఆశ చెడ్డది కదా. 32, 45, 670 అని మన్నం చేసుకుంటూ అకౌంటెంట్ చక్రపాణి బాధగా, దుఃఖంగా, కోపంగా, జాలిగా కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటి మొహం పట్టాడు. మన జీవితాల్లో వాస్తవం కంటే వాస్తవానికి ఎదురుచూపులో కళ్ళున్నాయి, ఆశలున్నాయి, నిరాశలున్నాయి. 1,00,000 అన్నది ఆదర్శం, టికెట్ అన్నది అవకాశం.
దాని చుట్టూ అల్లుకున్న ఆలోచన స్రవంతి మాత్రం మనకి వాస్తవం. మధ్యతరగతి మనిషికి బ్రెయిన్ మాపింగ్ అంటూ చేస్తే ఖచ్చితంగా అక్షరాల వచ్చే అందమైన విశ్లేషణ ఎలా ఉంటుందంటే ఈ లక్ష కథానికి ఎలాగే ఉంటుంది. సరిగ్గా వీరాజీ రాసిన లక్ష అవుతుంది. చక్కని తూకంతో నికార్సైన విశ్లేషణతో మధ్యతరగతి మనిషికి చేసిన ఎంఆర్ఐ స్కాన్ ఈ లక్ష అనే కథానిక. విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం. ఎంత మంచి కార్యక్రమం అండి ఇది. 100 ఏళ్ల తెలుగు కథని తిరిగి ఈ యువతరాన్ని పరిచయం చేయడం ముందుగా నాకు చాలా నచ్చింది. అందుకు వారికి అభినందనీయులు. తెలుగు కథ అది మనకే సొంతం. ఎంత అద్భుతమైన ప్రక్రియ ఇది. ఒక తెలుగు పాఠకుడిగా, తెలుగు వాడిగా, తెలుగు కళాకారుడిగా నేను శతకోటి వందనాలు అర్పిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు HMTV, హ్యాట్స్ ఆఫ్ టు గొల్లపూడి మారుతరావు గారు. తెలుగు కథ రాసిన ప్రతి కథ రచయితకి, ప్రతి కథకులకి, ప్రతి రచయితకి కూడా హ్యాట్స్ ఆఫ్. ఇది ఈ వారం 100 ఏళ్ల కథకు వందనాలు ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం రచయిత బలివాడ కాంతారావు రాసిన కథపై సాహిత్య సంచిక కార్యక్రమం ప్రసారమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. KATHA కథ అని స్పేస్ ఇచ్చి కథ పేరు టైప్ చేసి 549936 కు SMS చేయండి. అడ్రస్ 100 ఏళ్ల కథకు వందనాలు, కేర్ ఆఫ్ HMTV, ప్లాట్ నంబర్ 6, అణుపురం కాలనీ, డాక్టర్ AS రావు నగర్, హైదరాబాద్ 500062. వినికిడిలో కంచికి చేరిన కథనం వినగనేడు ఖండాంతర సుస్థిర విజయధ్వానం. అదే తెలుగు కథ, అది తెలుగు కథ, ఇదే తెలుగు కథ, ఇది తెలుగు కథ, తెలుగు కథ. ఇదే తెలుగు కథ. నాకు డబ్బు చాలా అవసరం. నా ఈ బంగారు నగలకు ఎంత ఇస్తారు? మేడం, ఇవన్నీ ఇత్తడివి. వాట్? ఇప్పుడు నేనేం చేయను? మా అబ్బాయి అడ్మిషన్కి డబ్బెలా తేను? మీరు బంగారం నగలు కొనేటప్పుడు వాటిపై హాల్మార్క్ యొక్క 5 గుర్తులు చూసి ఉంటే ఈనాడు ఈ విధంగా నిరాశ కలిగేది కాదు. హాల్మార్క్ చిహ్నం నాణ్యతకు నిదర్శనం. మేలుకు వినియోగదారుడా. మీరు చాలా సన్నగా ఉన్నారా? మీ శరీర బరువును పెంచుకుని ఆకర్షణీయమైన శరీరం పొందటానికి ఆయుర్విన్ న్యూట్రీ గెయిన్ మెడికల్ దుకాణాల్లో దొరుకుతుంది. మీ బుద్ధి బలం, జ్ఞాపక శక్తి, చురుకుతనం పెరగడానికి బ్రాహ్మీతో కూడిన ఆయుర్విన్ మెమెంటో మెడికల్ దుకాణాల్లో దొరుకుతుంది. మీరు చాలా లావుగా ఉన్నారా? మీ శరీర బరువుని తక్కువ చేసుకుని అందంగా కనిపించడానికి ఆయుర్విన్ న్యూట్రిస్లిమ్ మెడికల్ దుకాణాల్లో దొరుకుతుంది. ఒక ప్యాంటు 2 షర్టులు రాసావా? కోడలా. అత్తయ్య. థ్యాంక్ యూ. కొత్త చీర కోసం అని. ఏంటి కొత్త చీర? ఉడుకు రాగానే నువ్వు మంటని తగ్గించావు. వంట కూడా నువ్వు మూత వేసే చేస్తున్నావు. దీనివల్ల సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుంది. మనం సాలీనా గ్యాస్ బిల్లుపై 1500 రూపాయల వరకు ఆదా చేసి తీరుతాం. అంటే అర్థం వచ్చేసిందిగా నీ తరఫు నుంచి కొత్త చీర. చివరికి విషయం ఒకటే కదమ్మా. ఉడుకు రాగానే మంటను తగ్గించండి. ఇంకా వంటని మూత మూసి వండండి. ప్రతి 7 1500 రూపాయల వరకు ఆదా చేయండి. ప్రజాశ్రేయసుకు ఈ టిప్ అందించిన వారు PCRA. 10th క్లాస్ పిల్లలు, మీరు CA చేయాలనుకుంటే MEC కంటే MPCనే బెస్ట్. సూపర్విస్ విజయవాడ. అమ్మాయిలంటే ఉత్సాహపడుతున్నావు, అబ్బాయిలంటే ఎందుకు నిరుత్సాహపడుతున్నావు?